హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పాలనా చెప్తాండి. గుడ్ మార్నింగ్ శుభోదయం. నేను గుడ్ మార్నింగ్ శుభోదయం అండి అని చెప్పింది నేను రికార్డు ఆ వీడియోను ప్లే చేసుకొని చూస్తే ఆ శుభోదయం అన్నది ఒత్తిపట్టి అంటానండి. అయితే ఈ విధంగా అనద్దు, ఒత్తిపట్టి ఒకలాగా కొంచెం వస్తుంది కదా అని నేను సరిదిద్దుకోవాలనుకున్నా. తర్వాత ఇక నా చిక్కుడు చెట్టు చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయి. లావుగా ఉంటున్నాయి, చాలా విత్తనాలు దొడ్డుగా. నేను అంతకుముందు ఒక ఇట్నే చిక్కుడు చెట్టు పెట్టానండి, అప్పుడు వీడియోలు చేస్తలేను నేను. ఆ రోజులల్లో చిక్కుడు కాయలు ఎంత కాత కాసిందంటే ఇట్లా అన్ని కుప్పలుగా రాసులుగా పోసే అంతగా కాసిందండి. అయితే నేను పెట్టిన దగ్గరనే పెట్టొద్దు, చెట్టు కాయది పెరగది అని చేస్తే అట్లా 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి. చిక్కుడు చెట్టు రాక, చిక్కుడు కాయలు లేక. మళ్ళీ ఈ సంవత్సరం నేను ఏం చేసిన అంటే మొన్న వర్షాకాలంలో అదే స్థలంలో పెట్టేసరికి కాయలు ఎక్కువ కాసే చెట్టు పెరిగిందండి, కాయలు కూడా కాస్తుంది. కానీ ఫస్ట్ కాసిన దానికంటే తక్కువనే. అయితే ఈ కాయలు చూడండి, ఇగో పువ్వు ఏ విధంగా పూసి కాయ వచ్చి చివరికి పువ్వు ఎలా ఎండిపోయిందో చూడండి. ఆ విధంగా ఈ పువ్వు కాతగాసి అట్లా ఎండిపోతుంది. పువ్వు కిందికి వస్తుంది అన్నట్టు, కాయ కిందికి వస్తుంది. అట్లా చిక్కుడుకాయలు ఏదైనా కూడా కాయలు చెమ్మకాయలైనా కూడా కాసి కిందికి వస్తుంది. ఈ విధంగా నా చిక్కుడుకాయలు ఈ సంవత్సరం ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొన్ని కూడా నేను మీకు తెంపి చూపిస్తా. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయలు గుత్తులు కాసినవి. ఈ బయటకు చూపిద్దామంటే ఆకులు అడ్డం వస్తున్నాయండి. అయితే ఒక్క చిన్న చెట్టు పెట్టుకున్నా కూడా మనకు ఒక్క రోజుకు కూర అయిపోతుంది అంటారు కదండి. ఉపాయం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండరు. ఇదేనేమో